హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ వ్లాగ్. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు చేస్తూ చెప్తాను. ఇదిగోండి 1 kg చికెన్ వచ్చేసి నీట్గా కడిగేసి రెడీ చేసి పెట్టేశాను. ఇది కారం, పసుపు, ధనియాల పౌడర్ అండ్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, సాల్ట్ అండ్ హోల్ గరం మసాలా అండి. ఇదిగో ఇంకా బౌల్ తీసుకొని చికెన్ అండ్ ఉప్పు, కారం అంటే సరిపడా కారం వేస్తున్నానండి. ఇందులోనే 1 స్పూన్ పసుపు, బిర్యానీ మసాలా, ధనియా జీరా పౌడర్ అంటే ఇంట్లో తయారు చేసిన మసాలా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. అంటే మనము దమ్ బిర్యానీ చేస్తున్నాం కదండి, దానికి సరిపడా చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఎక్కువగానే వేస్తున్నాను. ఇదిగోండి హోల్ గరం మసాలా మొత్తం కూడా ఇందులోనే వేసేస్తున్నా. ఇందులో పచ్చిమిర్చి, పెరుగు కూడా ఒక 4-5 స్పూన్లు వేసానండి. ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇది మొత్తము మసాలా మొత్తము చికెన్కి బాగా పట్టాలండి. ఇందులోనే మళ్ళీ ఒక 2 స్పూన్లు కూడా ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడే మసాలాలన్నీ సరిపోయేటట్లు చూసుకోవాలి. మసాలా మొత్తము ఇలా చికెన్కి బాగా పట్టేటట్లు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఇది ఇప్పుడు కడాయి పెట్టేసి ఆయిల్ తీసుకున్నాను. ఇందులో మనము ఆనియన్స్ వేయించుదామండి. మనకు ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. ఇదిగోండి మనము ఆనియన్స్ వేయే లోపల బియ్యాన్ని నానబెట్టేస్తున్నాము. ఇదిగోండి ఆనియన్ కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు డిష్ పెట్టేసి అందులో ఆయిల్ తీసుకుంటున్నాను. చికెన్కి మనకు ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇదిగో చికెన్ మొత్తం వేసేసి ఇందులో 1 స్పూన్ నిమ్మరసం కూడా వేస్తున్నానండి. ఇది బాగా కడిగి పెట్టేసి పక్క స్టవ్ మీద వాటర్ పెట్టేస్తున్నాను రైస్కి. దీంట్లో హోల్ గరం మసాలా మరియు 1 స్పూను ఆయిల్ కూడా తీసుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు మనం చికెన్లో వేగిపోయిన ఆనియన్స్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా వేసి కలిపేస్తున్నాను. పక్క స్టవ్ వచ్చేసి మనకు రైస్కి వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. ఇది రైస్ వేసేస్తున్నాను. రైస్ ఉడకబట్టేసింది కదా. ఇప్పుడు మనము ఈ రైస్ని తీసేసి చికెన్లో వేద్దామండి. ఇంకా ఇందులోనే కొంచెము కస్తూరి మేతి కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఇంకా రైస్ మొత్తాన్ని ఒక లేయర్లో తీసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర అండ్ ఆనియన్స్, 1 స్పూను ఆయిల్, కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసానండి. మళ్ళీ ఒక లేయర్గా అన్నం వేసేసి దానిపైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం ఆనియన్, ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు పైన ఆయిల్ కూడా వేసేసి ఒక 20 మినిట్స్ దమ్ పెట్టేశానండి. ఇదిగోండి మన రైస్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది కదండి. మొత్తం బౌల్లోకి తీసేసాను. ఇంకా సర్వ్ చేయడానికి రెడీగా ఉందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.